హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఇన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సో మీరందరూ కోరుకున్నట్టుగా కటింగ్ అడిగారు మీరందరూ. నేను కూడా మీరు అడిగిన దానికి కటింగ్ క్లాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఈ యొక్క క్లాసెస్లో బ్లౌజ్ని ఏ విధంగా మెజర్మెంట్ చేసి కట్ చేయాలనేది డిసైడ్ చేశాను. ఒక కొలత బ్లౌజు అంటే ఆ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్మెంట్ చేసి ఆ మెజర్మెంట్ని ఏ విధంగా క్లాత్ మీద మార్కింగ్ చేసి ఏ విధంగా కట్ చేయవచ్చు అనేది మీకు అర్థమయ్యేట్టుగా మీకు ఈజీగా నేర్చుకునేటట్టుగా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యొక్క బ్లౌజ్ క్లాసెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. డే 1 అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అలాగా 4 క్లాసెస్గా డివైడ్ చేసి మీకు ఈ క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒకేసారి బ్లౌజ్ మొత్తం ఒకటే రోజులో ఒకటే క్లాస్లో చెబితే మీకు అర్థం కాక మీకు అదేంటంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది, అస్సలు అర్థం కాదు. అందుకోసమని పార్ట్స్గా విభజించి డే 1, డే 2 అలాగా 4 పార్ట్స్గా డిసైడ్ చేశాను. సో ఈ యొక్క డే 1 క్లాస్లో బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలి, ఎందుకంటే బ్లౌజ్లో మెయిన్గా బ్యాక్ పార్ట్ లేనిదే ఫ్రంట్ పార్ట్ అనేది రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఏ విధంగా నేను మెజర్మెంట్ చేసి ఎలా కొలతలు తీసుకున్నాను, ప్రతిదీ షోల్డర్ ఎలా తీసుకున్నాను, ఆర్మ్ హోల్ ఎలా తీసుకున్నాను, నెక్ ఎలా తీసాను, బ్యాక్ లెంత్ ఎలా తీసాను, చెస్ట్ పార్ట్ ఏ విధంగా తీసాను, టోటల్గా మెజర్మెంట్స్ అనేది ఎలా తీసారు అనేది ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. తీసినటువంటి మెజర్మెంట్ని క్లాత్ మీద ఏ విధంగా మార్కింగ్ వేసి ఎలా కట్ చేశాను అనేది ఫుల్ ఫ్లెక్సిడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరేంటంటే వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో ఎక్కడ ఏంటంటే పాజ్ పెట్టి లేకపోతే స్టాప్ చేసి ఇలాగ ఏం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు ఒక క్లాత్, నేను చెప్పినటువంటి టూల్స్ ఉన్నాయి కదా మీకు కటింగ్ కావాల్సినవి, ఆ టూల్స్ అన్నీ మీరు దగ్గర అరేంజ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ బ్లౌజ్ని అంటే కొలత బ్లౌజ్ని నేను ఏ విధంగా మెజర్మెంట్ చేశానో అనేది మీరు చూసి దాని ప్రకారంగా ప్రాక్టీస్ చేసి ఓకే ఆ క్లాత్ మీద మార్కింగ్ వేసి కట్ చేయటం ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు కొంచెం వీడియో చూసి ఇలాగ అసలు మీకు అర్థం కాదు. పూర్తి డీటెయిల్డ్గా చూడండి. చూసి మీకు దాని ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఈరోజు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేశానో ఏ విధంగా ఉందో ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసి నేర్చుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు మంచిగా నేర్చుకోవాలి. మీ బ్లౌజ్ అనేది మీరు కట్ చేసి కుట్టుకోవాలి. సో ఫస్ట్ డే 1 క్లాస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, మన వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీరు చేయండి, చేపించండి, లైక్ మీరు చేయండి, చేపించండి. ఓకే, సో వీడియో అయితే వాచ్ చేయండి ఒకసారి. ఓకేనా? చూసి నాకు కామెంట్లో మీరు చెప్పాలి. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేసింది ఒక 1 మినిట్ వీడియో అయితే నాకు వాట్సాప్ చేయాలి. గుర్తుంది కదా? సో వీడియో చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ని నీట్గా ఐరన్ చేద్దాము. లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ అన్నట్లాగా అయినా అనుకోవచ్చు. ఫస్ట్ నేనేం చెప్తున్నాను మీకు, లైనింగ్ అనేది నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోండి. శ్రద్ధగా వాచ్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి. నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ ఏ విధంగా సెట్ చేస్తున్నాను అనేది ప్రతిదీ కూడా. ఓకే, ఐరన్ చేశాం కదా. ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తో ఏ విధంగా నేను ఈ టేప్తో ఈ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్ చేయాలో, చేసినటువంటి మెజర్మెంట్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ని ప్రాపర్గా ఈ విధంగా పరుచుకోవాలి. నీట్గా గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ని ఏంటంటే ఇలాగ నీట్గా ప్రాపర్గా పరుచుకోవాలి. చూసారు కదా, నెక్ అనేది చూడండి, నెక్ అనేది ఎలాగొచ్చింది, నెక్ ప్రాపర్గా ఇట్లా రావాలి. ఒక్కోసారి ఇట్లాగ వెళ్ళిపోవడము, లేదంటే ఇట్లా షోల్డర్ ఇట్లా వెళ్ళిపోవడము, ఇలా చూయొద్దు. ప్రాపర్గా ఈ విధంగా అయితే నీట్గా చూసారు కదా, ఇక్కడంతా స్ట్రైట్గా సమానంగా ఇట్లాగా ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లాగా షోల్డర్స్ని ఇట్లాగా నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఈ విధంగా అయితే నీట్గా ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ మొత్తం ఇలాగ నీట్గా
ప్రాపర్గా ఇట్లాగా పరుచుకోవాలి. పరిచిన తర్వాత ఏదైతే మన మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదా, ఈ టేపుని ఇది ఇంచ్ ఇటు సైడ్ మీరు చూసుకోండి, ఇంచు ఇటు సైడ్ వేరే షేడ్స్ వస్తాయి కలర్లు కాకుండా వైట్ సైడ్ ఉన్నది ఇది ఇంచ్ టేప్ అంటారు అనమాట. ఈ 1 2 3 కనిపించే దాంతో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెజర్మెంట్ చేసేటప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది చూసారు కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి నేను టేప్ని అయితే ఏ విధంగా మెజర్మెంట్ పెడుతున్నాను. ఈ షోల్డర్ పాయింట్ ఇక్కడ నుంచి అంటే ఎక్కడైతే హ్యాండ్స్ అటాచ్ అయ్యిందో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 11.5 చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది 11.5 వచ్చింది. ఓకే, ఈ 11.5 అనేది ఇక్కడ ఎస్ అంటే షోల్డర్ అనేసి 11.5. ఓకే, ఈ విధంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్, ఇది ఆర్మ్ రౌండ్ అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఏంటంటే చూడండి, ఎక్కడైతే షోల్డర్ అయితే కలుస్తుందో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిచ్చింగ్ షోల్డర్ అయితే కలిసే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మెజర్మెంట్ టేప్తో తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ అయితే ఏ విధంగా అయితే రౌండ్ ఉండిందో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ప్రకారంగానే టేప్ని ఇట్లాగా మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి నా ఫింగర్స్ నేను ఎట్లాగైతే మెజర్మెంట్ రౌండ్ చేస్తున్నానో ఎంత వచ్చింది చూసారు కదా, 9 వచ్చింది. 9. ఓకే, ఇక్కడ ఆర్మ్ హోల్ అంటే ఏ ఇక్కడ అనుకొని ఎంత 9. ఓకే, నెక్స్ట్ చెస్ట్ అంటే చూడండి, చెస్ట్ అంటే ఈ ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా దీన్ని చెస్ట్ పాయింట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్స్ అనేది చూడండి, నేను టేప్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నా. ఎంత వచ్చింది 20.5 వచ్చింది. చూసారు కదా ఎంత 20.5. ఇప్పుడు ఈ 20.5 సి అంటే చెస్ట్ అంటే సి, ఇక్కడ 20.5 అంటే 20.5. ఓకే, 20.5. సో ఇప్పుడు మనకి నెక్ డీప్ అనేది ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ నెక్. ఎన్ అంటే నెక్. ప్రతిదీ మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ అంటే చూడండి, ఈ షోల్డర్ ఇక్కడ నుంచి కింది వరకు 14 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు దీన్ని బ్లౌజ్ లెంత్ అంటారు, అంటే బ్లౌజ్ పొడుగు ఎంత వచ్చింది, బ్లౌజ్ పొడుగు వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఇక్కడ బిఎల్ అని రాసుకోండి, బిఎల్ 14 రాసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఇదంతా ఏంటంటే క్లాత్ మీద ఎందుకు రాసుకున్నానంటే కటింగ్ చేస్తాను కాబట్టి నేను క్లాత్ మీద రాసుకున్నా. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారో ఏమో, ఒక పేపర్ తీసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, ఆ బుక్ మీద ప్రతి మెజర్మెంట్స్ అనేది రాసుకోవాలి. ఓకే, రాసుకొని చూసారు కదా, ఎస్ అంటే షోల్డర్, ఏ అంటే ఆర్మ్ హోల్, సి అంటే చెస్ట్, బిఎల్ అంటే బ్యాక్ లెంత్ అంటే బ్లౌజ్ పొడుగు అనమాట, ఎన్ అంటే నెక్. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్ అనేది ఏ విధంగా ఈ లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేస్తానో ప్రాపర్గా చూడండి ఒకసారి. ఓకే, మెజర్మెంట్ కొలత బ్లౌజ్ ప్రకారంగా కొలతలు ఏ విధంగా మెజర్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ప్రాపర్గా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అనేది పక్కకు పెడదాం. సో ఇప్పుడు మనకి స్కేలు చూసారు కదా, మీకు చెప్పాను కదా టూల్స్ స్కేల్ తీసుకోమని. ఈ స్కేల్తో ఏంటంటే లైన్ క్లాత్ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఎగుడు ఉంది కదా, దీన్ని సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. చూసారు కదా, ఇక్కడ ఎగుడు ఉంది, ఇదంతా ఒకటి కిందికి మీదకి ఉంది కదా. ఇప్పుడు దీన్ని సమానంగా మనం చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచుకి ఫస్ట్ ఒక లైన్ గీసాం కదా, తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఒక హాఫ్ ఇంచ్కి చూసారు కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఒక లైన్. ఈ లైన్ దేనికోసము, లైనింగ్ అనేది సమానంగా దీన్ని కట్ చేసుకోవాలి,
సమానంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసారు కదా లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకోవాలో ఫస్ట్ ఇక్కడైతే 1/2 ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ లైన్ అనేది ఇదేంటంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ 1/2 ఇంచ్ అయితే మనం మెజర్మెంట్ అనేది బ్లౌజ్ లెంత్ ఈ గీత ఎక్కడైతే మనం బ్లూ గీత గీసామో ఈ గీత మీద నుంచి మెజర్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది, మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని కొలుద్దాం. బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడైతే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 14 ఇంచెస్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తానో చూడండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత, 14 ఇంచెస్. ఈ 14 ఇంచెస్ అంటే చూడండి నేను టేప్ ఎట్లా పెడుతున్నాను. ఈ 14 ఇంచెస్ చూసారు కదా గీత, ఈ గీత దగ్గర నుంచి 14 ఇంచెస్ ప్లస్ ఇక్కడికి మనం టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ చేసుకోవాలి. అంటే 14 ఇంచుల పొడుగు. ఇదే టిక్కు సేమ్ కొంచెం దూరంలో, ఇంత దూరంలో కొంచెం సేమ్ అదే 14 ఇంచెస్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ 14 ఎలాగొచ్చిందో సేమ్ మళ్ళీ కొంచెం దూరంలో చూసారు కదా మళ్ళీ ఇక్కడ 14 ఉంది. ఇంకొక టిక్ తీసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ 2 టిక్లు ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనకి స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీస్తాం. ఈ స్ట్రైట్గా లైన్ గీయాలంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ 2 టిక్లు ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం ఈ టిక్ అంటే ఇక్కడ మనం టిక్ చేసి మళ్ళీ ఇక్కడ టిక్ చేయకపోతే ఏమైందంటే ఒక్కోసారి స్కేల్ ఇట్లా వంకరకి వెళ్ళిపోతుంది, ఇట్లా పైకి వచ్చేస్తుంది. అలా లేకుండా ఉండటం కోసం ఈ విధంగా 2 టైమ్స్ అనేది మెజర్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి లెంత్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, వేస్ట్ అంటే నడుము. బ్లౌజ్ నడుము ఎంత వచ్చింది, బ్లౌజ్ నడుము అనేది ఏంటంటే మనము బ్లౌజ్ ప్రకారంగా కాబట్టి బ్యాక్ పార్టే ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్టే మనము మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి వచ్చింది బ్యాక్ పార్ట్. అయితే ఈ రెండుని చూడండి, బ్యాక్ పార్ట్ ఈ రెండు చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి వదిలేసేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ సైడ్కి ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఈ విధంగా సమానంగా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఎక్కడొచ్చింది, ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ ఎక్కడొచ్చింది, ఇక్కడ చూసారు కదా. ఇక్కడ మార్క్ అనేది ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గరికి నడుముకి బరాబరుగా ఈ విధంగా ఒక టిక్ చేసుకోవాలి. సో టిక్ చేసుకున్న తర్వాత మనం డాట్ పెడతాం. ఇక్కడ బ్యాక్ డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసము ఈ నడుము దగ్గర ఎక్కడైతే మనం టిక్ పెట్టామో దీని పక్కనే ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా ఇంకొక టిక్ తీసుకోవాలి. 1 ఇంచ్కి ఎక్స్ట్రా టిక్ ఇంకొకటి. సో ఇప్పుడు మనకేమొచ్చింది, బ్యాక్ లెంత్ వచ్చింది, వేస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, చెస్ట్, షోల్డరు, ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా రావాలన్నమాట. ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, ఈ నడుము దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్కి కరెక్ట్గా చూడండి, ఎక్కడైతే మనం లెంత్ కోసం అని చెప్పి ఇక్కడ 1/2 ఇంచ్ మనం గీత గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక టిక్ చేసుకోండి. ఓకే, అలాగే కొంచెం దూరంలో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ చేసుకోండి. చేసాం కదా. ఇప్పుడు డబుల్ లైన్స్ వచ్చినాయి కదా, ఈ 2 సార్లు టిక్ ఎందుకు చెప్పాను కదా మీకు ఫస్ట్ లెంత్లో. అలాగే సేమ్ ఇది కూడా ఏంటంటే వంకరగా వెళ్ళకుండా స్ట్రైట్గా గీత కోసం అని చెప్పి ఈ విధంగా 2 టైమ్స్ అయితే మనం టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్లో మనం బ్లౌజ్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ రాసుకున్నాం, చెస్ట్ ఎంత వచ్చింది, 20.5 వచ్చింది. 20.5 అంటే ఎంత, 20.5 అంటే 20.5లో సగం ఎంత, మీకు అర్థం కాకపోతే 20.5లో సగం ఎంత అర్థం కాకపోతే టేప్ ఇక్కడ నుంచి తీసుకొని 20.5 ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి.
డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కొలుచుకోండి. ఎంత వచ్చింది? 10 అంటే 20.5లో సగం ఎంత? 10. ఈ 10 అనేది ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ 10 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ తీసుకోండి. ఈ విధంగా ఏంటంటే ఇది చెస్ట్ లైన్ కాబట్టి చెస్ట్ పార్ట్కి ఎంత వచ్చింది? 20.5లో సగం అంతా 10. 10కి మనం ఇక్కడ ఒక టిక్ అయితే చేసేసాం. నెక్స్ట్ షోల్డర్ ఎంత వచ్చింది? 11.5. చూడండి, కరెక్ట్గా చూడండి. ఎస్ అంటే షోల్డర్ కదా, 11.5. 11.5లో సగం ఎంత? 11.5లో సగం మనకి తొందరగా రాలేకపోతే కనుక 11.5లో సగాన్ని ఈ 11.5ని 11.5 ఉంది కదా, ఈ విధంగా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 6.25 వచ్చింది. ఈ 6.25 అనేది ఈ షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేయాలి. సో చూసారు కదా, మనకేమొచ్చింది? బ్లౌజ్ లెంత్ వచ్చింది, వేస్ట్ వచ్చింది, చెస్ట్ పార్ట్ వచ్చింది, షోల్డర్ కూడా వచ్చేసింది. మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ కావాలి. ఓకే, ఆర్మ్ హోల్ కావాలంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్కేల్తో ఈ విధంగా స్కేల్ ఇట్లా పెట్టి కొద్దిగా క్రాస్ తీసుకోండి అవతలకి, జస్ట్ లైట్గా ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకొని ఈ 1/2 ఇంచ్ క్రాస్ ప్రకారంగా ఒక గీత అయితే ఈ విధంగా గీసేసేయండి. సో ఓకే, గీసేసారు కదా. మనకి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఒకసారి మళ్ళీ మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా కొలుద్దాం. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అంటే, ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్ అంటే చూసారు కదా, ఇక్కడ ఈ ఆర్మ్ హోల్స్ ఇక్కడ షోల్డర్ అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసే ప్లేస్ దగ్గర నుంచి ఈ చివర ఇక్కడ వరకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నుంచి ఫ్రంట్ బ్యాక్ కలిసిన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ హ్యాండ్ అయితే కుట్టేసే ఉంది కదా, ఈ కుట్టు రౌండ్ ప్రకారంగా ఆర్మ్ హోల్ అనేది మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 9 ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రౌండ్ షేప్లో రావాలి. ప్లస్ మనం ఆ రౌండ్ని మెజర్మెంట్ చేస్తే ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ 9 ఇంచెస్ ఈ రౌండ్ అనేది ఏ విధంగా ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే, ఇంకా మీకు చిన్న ట్రిక్ అనమాట. మీరు బుక్ కానీ పక్కన ఉన్నట్టుంటే ఇదైతే మీరు డ్రా చేసుకోండి కంపల్సరిగా. ఈ కార్నర్ నుంచి 1.25కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేయాలి. 1.25కి చేశారు కదా. చేసి ఇక్కడ నుంచి దీంట్లో కలుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇక్కడ నుంచి 1.3 తీసుకొని ఈ 1.3 నుంచి ఈ విధంగా రౌండ్ తీసుకొని ఇక్కడ కార్నర్లో సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రౌండ్ తీసుకొని ఇందులో సెట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇటు రౌండ్ కొలుసుకోవాలి. ఓకే, ఈ రౌండ్ కొలుసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసి చూద్దాం. ఎంత కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి 9 ఇంచులు రావాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చిందా ఎగ్జాక్ట్గా? అది మనం ఏంటంటే చేసే మార్కింగ్ అనేది ఒకసారి చేయాలి. మొత్తం 4-5 మార్కింగ్లు చేసి మీరు అర్థం కాకుండా ఏంటంటే ఒక సింగిల్ మార్కింగ్లోనే ప్రాపర్ మెజర్మెంట్స్ అనేటివి రావాలన్నమాట. ఎప్పుడైనా సరే సింగిల్ మార్కింగ్తోనే ప్రాపర్ మెజర్మెంట్స్ రావాలి. డబుల్ మార్కింగ్ చేసి కన్ఫ్యూజ్ కావద్దు. సింగిల్ మార్కింగ్ ఈ కార్నర్ నుంచి 1.3 అంటే 1.5 తీసుకోండి. ఈ 1.3 నుంచి ఈ విధంగా ఇక్కడ దాకా తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టేప్తో మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవడానికి ఆర్మ్ హోల్ స్కేల్స్ అయితే దొరుకుతాయి. ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి,
ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే కనుక ఆ విధంగా ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం మెజర్మెంట్ చేస్తే 9 ఇంచులు రావాలి ఆర్మ్ హోల్. ఓకే, చూసారు కదా, ఎప్పుడైనా సరే ప్రాపర్ మెజర్మెంట్ తీస్తే ఒక్క గీతలోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. ఒకసారి గీసి మళ్ళీ తుడిపి మళ్ళీ ఇంకో గీత గీసి మళ్ళీ తుడిపి అట్లా రాంగ్ అని అనమాట. అస్సలు మీరు అలాంటివి ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. ప్లస్ అలాంటి వీడియోస్కి ఇట్లా ఏమన్నా ఉంటే కూడా మీరు అది కరెక్టా కాదా చూసుకోండి. ఇప్పుడు మనకు మీ కళ్ళ ముందే చూస్తున్నాం కదా, ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేస్తున్నానో. సో ఇప్పుడు మనకి ఈ చెస్ట్ పాయింట్ నుంచి ఈ కింద నడుము వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయాలి. చేసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్, ఈ మార్జిన్ అనేది ఏంటంటే ఒక స్కేల్ మందం, ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ అంటే ఏంది, బ్యాక్ పార్ట్లో షోల్డర్ వచ్చింది కదా, ఈ షోల్డర్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఇది చూసారు కదా, హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి నెక్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా షోల్డర్ని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చింది, నెక్ ఒకసారి డీప్ నెక్ వచ్చింది. అయితే చాలామంది ఏమవుతున్నారంటే నెక్ డీప్ అనేది ఇట్లాగా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుస్తూ ఉన్నారు. ఒక్కోసారి అది నెక్ కింది కావచ్చు, ఒక్కోసారి పై కావచ్చు. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఒక చిన్న టిక్ పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, అలాగే నెక్ని అంటే ఎప్పుడైనా సరే నెక్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఈ 2 షోల్డర్స్ దగ్గర నుంచి ఈ బ్యాక్ నెక్ మొత్తం ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇక సమానం దగ్గర ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి. చేసాం కదా, ఇక్కడేమవుతుంది, ఇప్పుడు 2 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సమానంగా మార్క్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాము. ఈ రెండు ఈ విధంగా కలిపేస్తే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టిక్ తీసేసుకుంటే అప్పుడు మనకి యాక్చువల్గా అయితే నెక్ 11 ఇంచెస్ రావాలి. 11 ఇంచెస్ అంటే మనం ఒకసారి చూద్దాం. చూసారు కదా, మనం ఫస్ట్ 11 ఇంచెస్ మెజర్ చేసాం, కాకపోతే ఏమైంది, అటు ఇటు అయింది. ఇప్పుడు మనం ఈ ప్రకారంగా చూసేసరికల్లా చూసారు కదా, పావు తక్కువ 11 వచ్చింది. సో మనకి నెక్ అనేది ప్రాపర్గా రావాలి అనుకుంటే ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. నడుము దగ్గర నుంచి అంటే ఈ లైన్ మనం లెంత్ కొలిసాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా చూస్తే కనుక ప్రాపర్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక మనకి టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు మనకి నెక్ డీప్ వచ్చింది. ఈ నెక్ డీప్ దగ్గర ఒక బాక్స్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ కూడా ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇప్పుడు బ్రాడ్ వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఇది బ్యాక్ నెక్ కొలత బ్లౌజ్ ప్రకారంగా ఈ బ్రాడ్ చూసారు కదా, ఈ బ్రాడ్ ఎంత రావాలి అనేది మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అవునా, అంటే ఇది ఎంత వస్తుందా అనేది మనకు ఐడియా లేదు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మీకు ట్రిక్ ఎలాంటిదంటే, మనకి నెక్ బ్రాడ్ ఇంత రావాలి అంటే బ్లౌజ్లో ఎంత బ్రాడ్ ఉందో మనం అంతనే రావాలి. ఇప్పుడు మనం ఈ బ్రాడ్ అనేది కరెక్ట్గా మెజర్ చేయకోకుండా పెడితే ఒకసారి బ్రాడ్ అయిపోవచ్చు, ఒకసారి దగ్గరకు అయిపోవచ్చు, అటు ఇటు కాకుండా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఈ బ్రాడ్ అనేది ఏ విధంగా మెజర్ చేయాలంటే, ఇది చూడండి, ఈ ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి టేపుతో సమానంగా ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఎంత వచ్చింది, 6 ఇంచ్ అంటే నెక్ దగ్గర నుంచి
టేప్ని ఈ విధంగా కొలుచుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ అనేది ఈ ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర నుంచి ఈ 6కి ఈ విధంగా టిక్ చేసుకుంటే మనకి బ్రాడ్ అనేది బరాబర్ ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. ఒక పాయింట్ అటెళ్ళదు, ఒక పాయింట్ ఇటెళ్ళదు. చూసారు కదా, నెక్ డీప్ కోసం మనం కింద ఇక్కడ మార్క్ చేసుకుందాం, బ్రాడ్ కోసం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఈ ట్రిక్స్ అనేటివి ఎవరు చెప్పరు, ఇవేంటంటే బోటిక్ సీక్రెట్ ట్రిక్స్ అనమాట. ఇవి మాస్టర్స్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే వచ్చిన విద్యని అందరికి నేర్పించాలంటే వాళ్ళకి కొంచెం మనసు రాదు. సో నాకు అలాంటిది ఏం లేదు. మీ అందరు మంచిగా నేర్చుకోవాలి. మీరు కూడా భవిష్యత్తులో మంచిగా ఒక బోటిక్స్ పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మీరు విన్ అవ్వాలి. సో ఈ విధంగా అయితే నెక్ బ్రాడ్ అండ్ డీప్ అనేది ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నెక్ పక్కకే డాట్ పెడతారు. అట్లా ఎప్పుడు పెట్టొద్దు. డాట్ అనేది ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి చూసుకోండి. ఇది వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక 3 అంటే మనకు బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్రకారంగా చూసుకోండి ఎంత వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ సైజు 3.5 వచ్చింది. మోస్ట్లీ 3.5 ఉంటుంది. ఈ 3.5కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం కదా. ఇక్కడ మనం డాట్ వేసేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు ప్రాపర్గా ఈ బ్యాక్ పార్ట్ అనమాట. ఇదేంటంటే టోటల్గా ఒరిజినల్ మెజర్మెంట్స్. మార్జిన్స్ అనేది ఇక్కడ సైడ్ మార్జిన్ ఉంది, చూసారు కదా. ఇక్కడ మార్జిన్ ఇచ్చాము, ఇక్కడ మార్జిన్ ఇచ్చాము. మిగతాది ఇక్కడ కూడా మార్జిన్ ఇవ్వలేదు. ఇదంతా ఏంటంటే ఒరిజినల్ మెజర్మెంట్స్ అనమాట. అంటే బ్లౌజ్ ప్రకారంగా ఒరిజినల్ మెజర్మెంట్స్ అనే దాంతో మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం కట్ చేయాలి అనుకున్నప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏంటంటే చిన్నగా ఇట్లా డాట్ పెడుతున్నాను. ఇదేంటంటే ఎక్స్ట్రా మార్జిన్స్ అనమాట. ఇది పైన డాట్ మార్కింగ్ చేశాను కదా, మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లాగా ఈ డాట్ పెడుతుంది మార్జిన్ అనమాట. అంటే ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. నెక్ అనేది కూడా మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలని అంటే చూడండి, నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనము ఒక 1.5 కార్నర్లో ఒక 1.5 ఇంచ్ ఇచ్చి ఈ కార్నర్లో ఇట్లా ఒక టిక్ తీసుకోండి. ఇట్లా 1.5కి టిక్ తీసుకొని ఇక్కడ ఉంది చూసారా ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఇట్లా అనుకుని ఈ టిక్స్ ఇలాగొచ్చి ఈ పాయింట్ దగ్గర నుంచి కలుసుకొని దీనికి ఇట్లా తీసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రావాలి, 1.5 ఇంచ్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ దీన్ని కలుపుకుంటూ ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎంత తీసుకోమని చెప్పాను నేను. ఈ కార్నర్లో 1.3 అంటే 1.5. ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1.3 రావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా మనం చేసినటువంటి మార్కింగ్ని ఎలా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మార్జిన్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ పెట్టుకొని కట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే మనం టిక్స్ పెట్టాం కదా, ఇవంతా ఇది కూడా మనం అంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అందుకోసమని ఈ ఎక్స్ట్రాగా మనం టిక్స్ పెట్టుకొని ఈ విధంగా మార్జిన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ సరే కదా, ఈ విధంగా ఇప్పుడు డాట్ దగ్గర ఒక చిన్న కాటు పెట్టుకోవాలి అండ్ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కాటు పెట్టాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక చిన్న కాటు అయితే పెట్టుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సేమ్ నేను చెప్పిన ప్రకారంగా కానీ మీరు
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయండి ప్రాపర్గా. మెజర్మెంట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, నో డౌట్. ప్రాపర్గా ధైర్యంగా మీరు కూడా ప్రాపర్గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చెప్పుకుందాం, ఓకేనా? అప్పటి వరకు మీరు మెజర్మెంట్ ఏ విధంగా చేశాను ఏంటి ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఒక 1 minute వీడియో నాకైతే పంపించండి. చెప్పాను కదా, మీరు అలా చేస్తే మీరు నేర్చుకుంటున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది, ఓకేనా? తెలుసు కదా, మన వీడియో అనేది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వారు ఉంటే కనుక వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వారితో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో ఎలా ఉంది, ఈ కటింగ్ అనేది ప్రాపర్గా మీకు నచ్చిందా, ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.